ముదిరాజు సామాజిక వర్గం సమస్యలపై బస్సు యాత్ర. ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న ఎంపీ చామల. పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం. పథకాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్షా సమావేశం. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పరిశ్రమల శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. దావోస్ పర్యటన నేపథ్యంలో తొలి ఏడాదిలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతి, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ 4 పథకాలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ 4 సంక్షేమ పథకాలకు 45,000 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా లోతుగా చర్చించి పథకాలు రూపొందించామని తెలిపారు. గ్రామ సభలోనే లబ్ధిదారుల ఎంపిక, అనుమతి పత్రాల మంజూరు చేస్తామన్నారు. మాల సామాజిక కళాకారులను కించపరుస్తూ మందకృష్ణ మాదిగ చేసిన ఆరోపణలపై ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల కళాకారులను ప్రోత్సహిస్తుంటే మందకృష్ణ మాదిగ తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. మందకృష్ణ మాదిగ మానసిక ప్రవర్తన సరిగా లేదని విమర్శించారు. వినపడితే వాళ్ళను తిట్టే విధానం, తన ఫ్రస్ట్రేట్ అయ్యేటువంటి విధానం, అంతేకాకుండా ప్రభుత్వాలను శాసించే విధంగా ఆ మాలలను వ్యతిరేకించే విధానం, ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరి అయిన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యయుతంగా ఏ సామాజిక వర్గానికి ఏ వాట కావాలనో వాళ్ళ ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కానీ ఒక కులాన్ని తులనాడి ఆ సామాజిక వర్గ అభివృద్ధిని ఓర్చుకోలేకుండా మాట్లాడుతున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా పౌర సమాజానికి, మేధావులకి, తెలంగాణ కవులు, కళాకారులకి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు నిజంగా చిత్తశుద్ధి మీకు ఉంటే, ఈ సమస్యను పరిష్కరించాలని మీకు ఒక ఆలోచన ఉంటే తప్పకుండా మాదిగలను కూర్చుండబట్టి ఒక ప్రజాస్వామికంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించేటువంటి దానికి మీరు పునాది వేయాలని చెప్పేసి అరగోపాల్ గారు కానీ, కె శ్రీనివాస్ గారు కానీ, కోదండరాము గారు కానీ, అదేవిధంగా మిగతా మేధావులుగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రవర్ణాల నుంచి వచ్చిన మేధావులకు మేము విజ్ఞప్తి చేస్తూ, దయచేసి మందకృష్ణ గారు, మీరు మాలలను రెచ్చగొట్టి, మాల సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళని ఏదో విధంగా చేయాలనే ప్రయత్నాన్ని మానుకోవాలి. మాలలు కూడా ఎప్పుడు కూడా మాదిగ సామాజిక వర్గంతో ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం మా సోదరులు. మీరు వాళ్లకు మమ్మల్ని దూరం చేస్తామన్న మీ ఎజెండాని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు వర్గీకరణ సమస్య పరిష్కారం అయిపోతే నీకు మరో ఉద్యమం లేదు. కాబట్టి దీన్ని పరిష్కరించకుండా, సుప్రీంకోర్టు తీర్పు చదవకుండా, పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు మీ అన్న కదా, మీరెందుకు పార్లమెంట్లో చట్టం చేస్తారు? మన కళ్ళ ముంగటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లోక్సభ, రాజ్యసభలో 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు అన్ని ఉద్యోగాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడలేదు. మరి ఈ సమస్యను పరిష్కరించాలని చిత్తశుద్ధి మీకుంటే మీరు పార్లమెంట్లో చట్టం చేయండి, మేము దానికి మద్దతు ఇస్తాం. ఈ తెలంగాణలో ఉన్న 20% ఉన్న మాదిగలకి 20% రిజర్వేషన్ కావాలి. ఉపకులాలకు ఎలా పంపిణీ జరగాలో కూడా మీ దగ్గర క్లారిటీ లేదు. ఉపకులాలు కూడా మీతోటి ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈరోజు 57 కులాలు మేము ఇండిపెండెంట్గా ఉన్నాం, మాకు 4% రిజర్వేషన్ కావాలని వాళ్ళు ఉద్యమిస్తున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా మాలలని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలని, మాల మేధావులని మీరు విమర్శిస్తే, మీరు తులనాడితే మేము కూడా విమర్శించాల్సి వస్తుందని చెప్పేసి అని గుర్తు చేస్తూ, మేము ఆ సమస్యని పరిష్కరించడానికి మేధావులందరూ కూడా కంకణబద్దులపై పనిచేయాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా జరుగుతున్న అన్యాయాలపై ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నామని బస్సు యాత్ర నిర్వాహకుడు శివ ముదిరాజ్ తెలిపారు. ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దమాషా, ముదిరాజులకు కేటాయింపు వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ తన నివాసం ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్ లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ వీపు బీర్లా ఎలయ్యతో కలిసి గంగిరెద్దులను పట్టుకుని కొద్దిసేపు సందడి చేశారు.
చేస్తుంటే పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో ఎంపీ వద్రాజు రవిచంద్ర పాల్గొన్నారు. పెట్రోలియం, సహజ వాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్రాజు రవిచంద్ర పాల్గొన్నారు. సంఘం చైర్మన్ తట్కరే సునీల్ దత్తాత్రేయ అధ్యక్షతన ముంబై కోలాబాద్లోని తాజ్ హోటల్ కన్వెన్షన్ హాల్లో సమావేశం జరిగింది. చమురు శుద్ధి కర్మాగారాల్లో నెలకొన్న సౌకర్యాలు, మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలు, 3 ఏళ్లుగా వాటి పనితీరుపై ఈ సమావేశంలో సమీక్షించారు. 2019 में मुंबई रिफाइनरी में रेसिड्यू रिपोर्टेड यूनिट इंप्लीमेंट हुई, जिससे कि हम लोग की क्वालिटी BS4 ग्रेड से BS6 ग्रेड में गई. मुंबई रिफाइनरी में ही केरोसिन हाइड्रोट्रीटर प्रोजेक्ट इंप्लीमेंट हुआ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక తాళ్లగొమ్మూరు గ్రామ పంచాయతీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ కోయల పుల్లారావు ఆధ్వర్యంలో ఈ పోటీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి కృష్ణవేణి, వడ్డనపు తిరుపతమ్మ, బెల్లంకొండ రామారావు, తాత మాధవిలత, బెల్లంకొండ వాసుదేవరావు, తిరుపతమ్మ, బెల్లంకొండ ప్రసాద్, ముత్యాల శ్రీను, కోచులు, జోన్స్లు, గిరి తదితరులు పాల్గొన్నారు. వారి ముగ్గులో కూడా చాలా ఇంగ్రీడియంట్స్ కనిపించాయండి. 2వ బహుమతిగా జ్యోత్స్న గారు గెలుచుకున్నారండి. బిగ్ హ్యాండ్స్. ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత పట్టుబడి ఉండకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఢిల్లీ సీఎం అతీష్ తన నియోజకవర్గంలో 40 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారన్నారు. గతంలో 100 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి సౌత్ గ్రూప్ ద్వారా ఢిల్లీ ఎలక్షన్స్ కోసం వెళ్ళాయని తెలిపారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి తెలంగాణ నుంచి నిధులు వెళ్ళాయని ఆరోపించారు. Telangana State MLC, the present MLC Kavita, the daughter of then Chief Minister Mr. KCR, she with the South Group has negotiated the liquor deal in Delhi, and it was very clear that even Aam Aadmi Party has involved in Goa politics during those elections time, which has fractured the mandate in Goa, and today BJP is ruling there because of Aam Aadmi Party's deal in the South Group, and this is what I can't talk much about it, but this is what it says. So I can understand that Atishi has to go for crowdfunding because this time the South Group is not active due to the deal was busted. So I wish her best of luck. Please like, share and subscribe Sneha TV.